ట్రంప్ సుంకాలు తగ్గించడానికి అనేక కారణాల్లో ప్రధానమైనటువంటివి 5. ముఖ్యంగా ఇప్పుడు మనకి అమెరికా దూరం జరిగిన తర్వాత లేదా అమెరికా మనల్ని దూరం పెట్టిన తర్వాత సుంకాల పేరుతో భారతదేశం ఎక్కడా కూడా లొంగలేదు. అయితే భారతదేశానికి నష్టం జరిగింది. ఇక్కడ వ్యాపారవేత్తలకి, రైతులకి నష్టం జరిగిన మాట వాస్తవం. అది నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించింది, ఆయన గుర్తించాడు, భారత్ కూడా గుర్తించింది. కాకపోతే ఈ సమయంలో అమెరికాకి లొంగిపోతే ఇంకా జీవితాంతం లొంగిపోవలసి వస్తుంది. అది మారాలి. అందుకోసమే సుంకాలు ఎలాగో వేశాడు కదా. ఇక బయట దేశాల్లో మన వ్యాపారాన్ని మనం అమ్ముకున్నాం. ఈ యొక్క $88 బిలియన్ ఏదుందో ఆ $88 బిలియన్ కాకపోతే $100 బిలియన్ మరొక $12 బిలియన్ పెంచుకొని ఇతర దేశాలతో మనకి స్నేహం ఉంది కదా. మరి ఈ దౌత్యం అంటే ఏం చేస్తుంది? దౌత్యపరంగా మనం ఎక్కడ సక్సెస్ అయ్యాం? ఇప్పటికీ ఇంకా అమెరికా మీదే ఆధారపడాలా. అందుకు అమెరికా బెదిరిస్తే బెదిరించని $88 బిలియన్ కాకపోతే $50 బిలియన్ వ్యాపారం అయితే జరుగుతుందిగా. ఇక 30-40 బిలియన్ కదా. దాన్ని వేరే దేశాల్లో అమ్ముదాం, అవసరమైతే ఇంకా పెంచుకుందాం. ఈ సమయంలో అమెరికాకి మాత్రం లొంగకూడదు అని భారత్ గట్టిగా పట్టుబట్టేసిన తర్వాత అమెరికా కూడా తన యొక్క టెంపర్తనాన్ని చూపించింది. కానీ అమెరికాలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. 1, చైనాకి దగ్గర అవుతుంది. 2, ఇప్పుడు ఈయూతో కూడా ఒప్పందాలు చేసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు భారత్కి దగ్గర అవుతుంది. ఆ 45-46 కోట్ల మంది మనకి దగ్గర అవుతున్నారు. ఈ 142 కోట్ల మంది అటు యూరోపియన్ దేశాలకి దగ్గర అవుతాయి. ఈ వ్యాపారం పుంజుకుంటే అమెరికాకి చాలా నష్టం కదా. అంటే అమెరికా దగ్గర ఏదైతే మనం అమ్ముతున్నామో లేదా ఏదైతే కొంటున్నామో ఇక అమెరికా నుండి దిగుమతులు తగ్గించేసి ఎగుమతులు తగ్గించుకొని మొత్తం యూరోపియన్ యూనియన్తో చేస్తే అమెరికా పరిస్థితి ఏంటి? దాని యొక్క ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఏంటి? ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం అనేది ఎంతో కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇదొక. మరొక వైపు ఏమొచ్చేసి కెనడా దగ్గర అవుతుంది భారత్కి, చైనాకి దగ్గర అవుతుంది, భారత్కి దగ్గర అవుతుంది. పక్కన ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇతర దేశాలకి మనం ఎవరైతే వద్దన్నామో వాళ్ళకి దగ్గర అవుతుంటే అమెరికాలో ఇంకా ఒత్తిడి పెరిగిపోయింది. అది ట్రంప్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చింది. యూరోపియన్ యూనియన్ దేశాలు, కెనడా, అలాగే భారత్ చైనాకి దగ్గర అవ్వడం ఇవన్నీ కూడా ఒత్తిడి తీసుకొచ్చాయి. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు వెనిజులాని ఆక్రమించుకున్నారు. కానీ ఆ చమురుని ఎవరికి అమ్మాలి? ఆ చమురుని భారత్కి, రష్యాకి, చైనాకే అమ్మాలి. కాబట్టి ఇప్పుడు దూరం పెరుగుతూ ఉంటే ఆ చమురు అలా నిల ఉండిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఈ దేశం యొక్క బాధ్యతలు కూడా అమెరికా మీదే పడ్డాయి, వెనిజులా బాధ్యతలు. అలాగే ఈ చమురు నమ్మి వెనిజులాకి అన్ని సమకూరుస్తామని చెబుతుంది. సో ఈ యొక్క చమురు ఇక్కడ నిల ఉండిపోతే పరిస్థితి ఏంటి? అది ఒక కారణం. అలాగే కెనడాతో యురేనియం అనేది ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ యురేనియం ఒప్పందం జరిగితే భారత్ మరికొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతుంది. భారత్ని మరొక 2-3 సంవత్సరాలు అమెరికా దూరం పెడితే పూర్తిగా ఇక పశ్చిమాసియాలో ముఖ్యంగా చైనాని ఎదుర్కోవడానికి ఇంకా అవకాశమే లేకుండా పోతుంది. ప్రధానంగా ఇవన్నీ కూడా ఈ ట్రంప్ మీద ఒత్తిడి చూపించాయి యూరోపియన్ యూనియన్ దేశాలు. అలాగే మరొక వైపు యూఏఈతో జరుగుతున్నటువంటి ఒప్పందాలు, అంటే గల్ఫ్ దేశాలతో కూడా భారత్ దగ్గర అవుతుంది, చైనాకి దగ్గర అవుతుంది, కెనడాకి దగ్గర అవుతుంది. ఇక్కడ వెనిజులా చమురు ఉండిపోతుంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధము ఆగడం లేదు. సో ఇవన్నీ తీవ్రమైనటువంటి ఒత్తిడులకు గురి చేసి చివరికి భారత్ని దగ్గర చేసుకుంటే అన్నీ కూడా సమస్యలన్నీ కూడా ఒక దారికి వస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడేమొచ్చేసి 18% సుంకాలు తగ్గించడానికి ముందుకు వచ్చే ట్రంప్.